శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే శని గ్రహ అనుకూలత కోసం ద్వాదశ రాశుల వారు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి తదియ, రాత్రి 10:28 వరకు. నక్షత్రం ఉత్తర, రాత్రి 12:38 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి, బుధ, శని కుంభరాశిలోను, శుక్ర, రాహువులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా మీరు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా మీకు మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే మీ యొక్క భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కూడా మంచిగా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాన్ని పొందుతారని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా విజయం అనేది లభిస్తుంది. అలాగే మీ సంతానం వలన మీరు ఎక్కువగా ఆనందంగా గడిపేందుకు అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు వివాహాది శుభకార్యాల ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు సానుకూలంగా ఉండేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశివారు ఈరోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయం గడిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోవటం కానీ, లేకపోతే గృహంలోనే వివాహాది శుభకార్యాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి చక్కగా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి కూడా వారి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా వీరి ఉద్యోగంలో అనుకూలమైన స్థితిగతులు ఉండటంతో పాటు వీరు ఏ పనులైతే పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా వీరు సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు వీరి ఆర్థికపరమైన విషయాల గురించి కొంత వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు వచ్చే అవకాశం కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల గురించి కొంతవరకు మీరు ఖర్చులు పెట్టే అవకాశం కూడా కనపడుతోంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉండబోతోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీరు గనక వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే మీరు ఏదైనా సంబంధాలు చూసుకోవాలనుకుంటున్నా
ఈ రోజు మాత్రం కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే ఆ ఒక విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవటం వలన వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరేందుకు అవకాశం అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా వారి ఉద్యోగంలో మంచి పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో అభివృద్ధి ఉండటం, ఆర్థికంగా మంచి అనుకూలత అనేది ఉండటం వలన వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే వారు గనక ఉద్యోగంలో ఉన్న వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులతో పాటు మిగతా అన్ని రంగాలలో వారికి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఈరోజు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశము, అలాగే కుటుంబంలో కూడా వీరికి కొంతవరకు ఆనందకరమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే లక్ష్మీదేవిని దర్శించుకోవటం వలన ఇంకా వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈరోజు ఆరోగ్యపరంగా మంచి మార్పు అనేది గోచరిస్తోంది. అలాగే వీరికి వృత్తిపరంగా కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంతవరకు పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కోర్టు సంబంధంగా ఉండే విషయాలు అన్నీ కూడా కొంతవరకు వీరికి సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా ఈరోజు సానుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి పనిలోనూ కూడా వీరికి విజయావకాశాలు ఉండటము, అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి చేస్తారు కనుక ఈ రాశి వారు ఈరోజు ఆనందంగా గడుపుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి వెంకటేశ్వర వజ్ర కవచం చదవటము కానీ వినటం కానీ చేయటము, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు మాత్రం ఈరోజు వారి ఖర్చుల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగు వేయాలి. దీంతో పాటు ఆగ్రహావేశాలను కొంతవరకు నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. మీరు తీసుకున్న మార్పులు ఏవి కూడా మీకు అంత సమంజసంగా ఉండకపోవటం వలన కొంత మీరు నిరాశగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే వ్యాపార పరంగా కూడా మీరు అనుకున్నంతగా అభివృద్ధి లేదని కొంత నిరాశకి గురవుతూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు అడుగు వేయాలని సూచన. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే శివాలయంలోని నవగ్రహాల చుట్టూలా ప్రదక్షిణ చేయటం వలన వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు వారికి అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. హఠాత్తుగా వీరు తీసుకునే నిర్ణయాల వలన వీరికి మంచి పురోగతి అనేది ఉండటం, అలాగే అనుకున్న విధంగా వారి పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈరోజు సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉంటుందని మనం భావించవచ్చు. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవటంతో పాటు ఆర్థికంగా కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా అనుకూలత ఉండటం, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామికి ఆర్థికమైన పురోగతి లభించటం, దాంతోపాటు వారికి ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీ సంతానం గురించి, వారి విద్య ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వారికి మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి అనుకున్న విషయాలు అన్నిట్లోనూ కూడా సానుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మంచి అభివృద్ధి ఉండటంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి మంచి పురోగతి ఉండటం, అనుకున్న ప్రతి విషయంలోనూ మీకు సానుకూలంగా ఉండటంతో ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలోనూ ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబంలో మంచి వివాహాది శుభకార్యాల సందర్భంగా విందు వినోదాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థిక అభివృద్ధి అనేది ఉండటం, అలాగే దీంతో పాటుగా మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి సత్ఫలితాలను ఇవ్వటంతో ఈరోజు వృశ్చిక రాశి వారు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మీ తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అదృష్టం అనేది వరిస్తుందని ఈరోజు ధనురాశి వారికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ, లేకపోతే దాన ధర్మాలు చేయాలనే ఆలోచన ఎక్కువగా ఈరోజు మీకు ఉండబోతోంది. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులతోటి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే గురు దర్శనం చేసుకోవటం కానీ, దీంతో పాటు మీ యొక్క పాత మిత్రుల్ని కానీ లేకపోతే బంధువుల్ని కానీ కలిసే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అలాగే మీ సంతానానికి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే అందులో కూడా మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ధనురాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి పనిలోనూ కొంత ఆటంకం అనేది ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతి పనిలోనూ కూడా నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అనుకున్న ప్రతి పనిలోనూ నిరాశగా ఉంటారు గనక వీరు కొంత నెమ్మదిగా ఆచితూచి వారి పనుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచన. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. అలాగే కోర్టు విషయంలో కూడా కొంతవరకు మీకు నిరాశగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు వారి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి లేదా వివిధ రంగాలలో ఉన్నవారికి కూడా వారి ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండటము, అలాగే మార్పులు రావటము, ఆ మార్పులు వీరికి కొంతవరకు నిరాశాజనకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు కాలభైరవుడి దర్శనం చేసుకోవటము, కాలభైరవాష్టకం చదవటము, ఉప్పు దీపం పెట్టడం వలన వారు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటికి వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వృత్తి వ్యాపారాలలో కూడా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అలాగే వారికి ఆర్థికంగా మంచి పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హఠాత్తుగా మీకు ఆర్థికమైన అనుకూలత అనేది సూచిస్తోంది. అలాగే మీ సంతానానికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీరు పెట్టుబడులు పెడుతున్న వారైతే పెట్టుబడులలో కూడా మీకు మంచి ఆర్థికమైన పురోగతి అనేది సూచిస్తోంది. కాబట్టి ఈరోజు ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండటం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి సానుకూలంగా ఉండటం, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తవటం, దీంతో పాటుగా మీ ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి ఉండటం, సంతానానికి అనుకూలంగా ఉండటం, మీ జీవిత భాగస్వామికి కూడా అనుకూలంగా ఉండటంతో ఈరోజు కుంభరాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు ఉండటంతో ఈ రాశివారు ఆనందంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ముఖ్యంగా వారు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మంచి విజయావకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంది. శత్రువులపైన విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కోర్టు విషయాల గురించి కూడా కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు లభిస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత ఉండటం, అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి వీరి యొక్క వ్యాపారంలో అభివృద్ధి, అలాగే కోర్టు విషయాలలో అనుకూలమైన స్థితిగతులు ఉండటం వలన చాలా వరకు వీరికి ప్రతి విషయంలోనూ సానుకూలంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశం, అలాగే కుటుంబంలో కొంతవరకు వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే లక్ష్మీదేవి దర్శనం చేసుకోవటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలను పొందుతారని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం సందర్భంగా శనికి తైలాభిషేకం చేయించుకోవటం, జమ్మి చెట్టుకి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. అలాగే నల్లటి వస్త్రము, నల్ల నువ్వులు, నల్ల ద్రాక్ష జమ్మి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే కూడా సమస్త శని దోషాల నుంచి బయటపడవచ్చు. శనివారం సందర్భంగా పాలల్లో పంచదార కలిపి ఆ పాలు మర్రి చెట్టు మొదట్లో పోసి తడిసిన మట్టిని నుదుటన బొట్టులాగా ధరిస్తే జాతక శని దోషాలు తొలగిపోతాయి. ఇనుప పెనాన్ని శనివారం ఎవరికైనా దానమిస్తే గోచార శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నల్లటి శునకాలకు ఆహారం ఇవ్వటం ద్వారా, నల్లటి ఆవుకి దాణా తినిపించడం ద్వారా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. ఇవన్నీ చేయలేని వాళ్ళు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, నువ్వుల నూనెతో శని విగ్రహానికి అభిషేకం చేసి, నలుపు రంగు వస్త్రాన్ని శని విగ్రహం దగ్గర ఉంచి శనికి నమస్కారం చేసుకుని పిడికెడు నల్ల నువ్వులు శని విగ్రహం పాదాల చెంత ఉంచడం ద్వారా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలా ఉంది. సీతమ్మ గుర్తుపట్టాల, అది రాముడిది కాదని. రాముడి ధనస్సు ఎలా ఉంటుందో వీరరాఘవ విజయరాఘవ అని పేర్లు ఆయనకి. ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని అక్షయబాణ తూణీరాల్ని సృష్టించి సీతమ్మ ముందు పడేశాడు. ఇదిగో రాముడి ధనస్సు, ఇదిగో అక్షయబాణ తూణీరాలు, ఇదిగో రాముడి శిరస్సు చూడమని కింద పడేసి కాలుతో ఎత్తి సీతమ్మ వైపుకి వేసాడు. ఆవిడ తల వంక చూసింది, 100కి 100 పాళ్ళు రాముడిదే తల. ధనస్సు వంక చూసింది, రాముడిదే ధనస్సు.
అక్షయబాణ తూణీరాల వంక చూసింది. రాముడివే తూణీరాలు. ఆ తల్లి నిజంగా ఏడ్చింది. ఎంత ఏడ్చిందో, భర్త మరణించాడని. అయిపోయింది యుద్ధం, ఇక నన్ను రక్షించేవాడు లేడని 2 మాటలు ఆవిడ్ని ఏడిపించాడు. అంతా ఇంత కాదు, అంత ఏడ్చింది తల్లి. భర్త మరణించాడని ఆవిడ అంత శోకిస్తుంటే అయిపోయింది కథ, ఇప్పుడు ఈవిడ లొంగుతుందనుకున్నాడు. నా పాన్పు చేరు, ఇక నీకు రక్షకులు లేరు అన్నాడు. కానీ అదే సమయానికి ఎవడో దూత వచ్చాడు. ఈశ్వరుడు ఉన్నాడు కదా ధర్మాన్ని రక్షించడానికి. వచ్చి, మహాప్రభు మీతో సమావేశం అవడానికి సైన్యాధికారులు వాళ్ళు వచ్చి వేచి ఉన్నారు, రండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, విద్యుజిహ్వుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మాయ తొలగిపోయి రాముని యొక్క శిరస్సు ధనుర్బాణములు కూడా అంతర్ధానమయ్యాయి. సీతమ్మ మాత్రం రాముడే మరణించాడనుకుని ఏడుస్తాను. అప్పుడు మహాతల్లి శరమ వచ్చింది. ఎంత అపవిత్రమైన ప్రదేశాల్లో కూడా ధర్మం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకని అంటే అసలు ధర్మాన్ని రక్షించడానికి ఉంటారు. శైలూషుడు అని ఒక గంధర్వుడు, ఆయన యొక్క కుమార్తె శరమ విభీషణుడి యొక్క భార్య. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో ఆయనకి తగిన ఇల్లాలు. ఆవిడ వచ్చి ఒక మాట అంది, అమ్మా నీతో రావణుడు మాట్లాడుతున్నప్పుడు నేను రావణుని సభామంటపం దగ్గరికి వెళ్ళి చూసొచ్చాను. రాముడు నిద్రపోతున్నా కూడా చంపడం సాధ్యం అమ్మా, జ్ఞాపకం తెచ్చుకో. విశ్వామిత్రుడు వరం ఇచ్చాడు. బాలరాముడిగా ఉండగా రాముడు తనని అనుగమించినప్పుడు నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం బాధర్షయిర్షంతి నైరుతాః గృహాణ వత్ససలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథా అని ఉపదేశం చేశాడు. బల అతిబల అన్న మంత్ర సమూహాల్ని.